ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇటు పార్టీపై ఓ కన్నేశారట చంద్రబాబు. గతంలో వైసీపీకి కోవర్టులుగా పనిచేసిన వారి భరతం పట్టేందుకు సిద్ధమయ్యారట. ఇందులో భాగంగానే తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ సంస్థాగత బాధ్యతల్లో కీలక మార్పు చేశారట. అసలు కంచర్ల శ్రీకాంత్ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారు? స్థానికంగా కొత్త రక్తం నింపడం టీడీపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమా? ఇందుకీ చంద్రబాబు కఠిన నిర్ణయాల వెనక అసలు కథేంటి? కుప్పం టీడీపీలో మార్పుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కుప్పం టీడీపీని ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారా అంటే అవుననే సంకేతాలే వినపడుతున్నాయి. వైసీపీ హయాంలో కోవట్టులుగా పనిచేసిన కొందరు నేతలపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తన దగ్గరే ఉండి తనను నమ్మిస్తూ ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని భ్రష్టు పట్టిస్తున్న నేతల తాట తీయడానికి సిబిఎన్ సిద్ధమయ్యారట. కుప్పంలో ఇప్పటివరకు ఉన్న నిజమైన కార్యకర్తలకు ఈ ప్రక్షాళన ద్వారా మంచే జరుగుతుందని చర్చ నడుస్తోంది. అసలు కుప్పంపైన చంద్రబాబు సడన్ గా ఫోకస్ పెట్టడానికి అనేక కారణాలే ఉన్నాయట. ఈ ప్రక్షాళనలో నిజాయితీగా ఉన్నవారికి రాష్ట్ర స్థాయిలో ప్రమోషన్లు ఇస్తున్నారట. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. గత కొంతకాలంగా కుప్పం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్ను సీఎం చంద్రబాబు నియమించారు. ఇటీవల అమరావతిలో కుప్పం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి నియోజకవర్గ నేతలు తీసుకెళ్లారు. అదే సమయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అంశం కూడా చర్చకొచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సేవల్ని రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై ఆయన సీఎంఓలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సమన్వయ విధులు, ఇతర కీలక కార్యక్రమాల్ని పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అయితే కుప్పం అంటే సీఎం చంద్రబాబుకి కంచుకోట. అవినీతి రహిత పరిపాలన చేయాలని అక్కడి నేతలకు దిశానిర్దేశం చేస్తారు. కానీ కొందరు నేతలు కంచర్ల శ్రీకాంత్ని టార్గెట్ చేయడం ఇందుకు కారణం అని తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ హయాంలో వై నాట్ 175 ప్రచారం జరిగింది. అంటే కుప్పంని కూడా వైసీపీ ఖాతాలో వేసుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో వైసీపీ కుప్పంని టార్గెట్ చేసింది. అప్పటి సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాస్టర్ ప్లాన్ వేసి కుప్పం టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆ సందర్భంలో టీడీపీ కుప్పం క్యాడర్ భయపడిపోయింది. చాలామంది వైసీపీకి సరెండర్ అయ్యారు. కొందరు సైకిల్ పార్టీని వదిలిపెట్టి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు ఇంటర్నల్గా అప్పటి మంత్రి పెద్దిరెడ్డితో టచ్లో ఉంటూ లోపాయికారి ఒప్పందాలు కొనసాగించారు. ఇవన్నీ తెలుసుకున్న చంద్రబాబు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో కంచర్ల శ్రీకాంత్ కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే సౌమ్యుడు, అందర్నీ కలుపుకుని వెళ్లే నేతగా కంచర్ల శ్రీకాంత్కు గుర్తింపుంది. కుప్పం బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఆయన వైసీపీతో ఒంటరి యుద్ధం చేశారు. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు ఆయన అడుగులో అడిగేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గత 40 ఏళ్ల కుప్పం వేరు, గత 5 ఏళ్ల కుప్పం టీడీపీ క్యాడర్ పరిస్థితి వేరు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ నేతల్ని కలుపుకొని వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబు వద్ద శభాష్ అనిపించుకున్నారు. అందువలనే ఆ సందర్భంలో కంచర్ల శ్రీకాంత్కు ఎమ్మెల్సీ పదవిని టీడీపీ ఖరారు చేసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవడానికి తన వంతు పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కంచర్ల శ్రీకాంత్ ఇన్నాళ్లపాటు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విధానాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒకచోట పార్టీలో మనస్పర్ధలు సృష్టించడం, ఏదో రకంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధానాలు కొనసాగించడం వంటివి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్ దగ్గరలో ఉన్న ఆ 10 మందిలో కంచర్ల ఒకరనే టాక్ వినిపిస్తోంది. అందుకే పార్టీలో కొందరు నేతలు చేస్తున్న తప్పుల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కంచర్లను తప్పించి వేరొకరికి అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుప్పంలో కంచర్ల శ్రీకాంత్ ఒక నమ్మకమైన కార్యకర్త, ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆయన్ను కుప్పం బాధ్యతల నుంచి తప్పించి వేరొకరికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాబోయే రోజుల్లో పార్టీలో తప్పులు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ప్రక్షాళన రాష్ట్రంలోని పార్టీ క్యాడర్కు ఒక తార్కాణంగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మార్పుల్ని కేవలం చర్యలుగానే కాకుండా హెచ్చరికగా కూడా చూడాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కుప్పం నాయకుల్ని ప్రత్యేకంగా పిలిపించి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇకపై నియోజకవర్గ వ్యవహారాల్ని తానే పర్యవేక్షిస్తానని చెప్పడం, గత 2 ఏళ్లలో పార్టీకి జరిగిన నష్టంపై ఆయన ఎంత ఆందోళన చెందుతున్నారో స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కంచర్ల శ్రీకాంత్కు పార్టీ లేదా ప్రభుత్వంలో మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో సైకిల్ పార్టీ ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో.